మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఈ రోజు నుంచే నామినేషన్లు వేయడానికి మొదటి రోజు, ఇంకా 29 చివరికి రోజు ఉంది. ఈ తక్కువ టైంలో ఈ రోజు ఎంతమంది నామినేషన్లు వేసే అవకాశం ఉంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన విషయం విదితమే. దీనికోసం ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు మొదటి విడతగా నామినేషన్ల ప్రక్రియని ఈ రోజు 9 గంటల నుంచి ప్రారంభించనున్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లోని గ్రామ పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో పర్యవేక్షణ మండల ఎంపీడీఓలను నియామకాలు చేశారు. మండల స్థాయి అధికారిగా ఎంపీడీఓలు ఉంటారు. ఓవరాల్ గా డిస్టిక్ కలెక్టర్ అధికారికంగా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడంతో అయితే ఈ రోజు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇటు అభ్యర్థులు ఆశావాహులంతా కూడా తమ యొక్క భవితవ్యాన్ని నిరూపించుకోవడం కోసం నామినేషన్ పత్రాలను కూడా రెడీ చేసుకున్నారు. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల గడువే ఉండడంతో అయితే ఇప్పటికే ఆశావాహులంతా కూడా సంసిద్ధంగా ఉండడంతో అయితే మొదటి రోజు ఇటు ఉమ్మడి వరంగల్ కి సంబంధించి 6 జిల్లాలు ఉన్నాయి. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, మహబూబాబాద్ జిల్లా, జనగామ జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి నామినేషన్ల ప్రక్రియ పర్వానికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. మొదటి విడతగా జరిగేటువంటి ఎన్నికల కోసం ఈ రోజు 3 రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఈ యొక్క నామినేషన్ల స్క్రూటినీ 30 నుంచి 31 మధ్యలో చేసేసి 11వ తేదీన పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగే ఎన్నికల అనంతరం అదే రోజు ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటిస్తారు. సుధా, మొదటి విడత 11వ తేదీ, 2వ విడత 14వ తేదీ, 3వ విడత 17వ తేదీలలో ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తిగా కసరత్తు చేసింది. ఆయా నామినేషన్ల ప్రక్రియ వద్ద కూడా పోలీసు పహారా మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీసు, ఇటు రెవెన్యూ, ఇటు పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది సంయుక్తంగా ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియను చూసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమకు సంబంధించినటువంటి నామినేషన్ల పత్రాలకు సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్స్ సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే క్యాస్ట్ తో పాటు మిగతా స్థానికంగా ఓటర్ ఐడిలో ఓటర్ పేరు నమోదు ఉండాలి. ఆ గ్రామ పంచాయతీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి బకాయిలు ఉండకుండా నో డ్యూ క్లియర్ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. సుధా, ఈ యొక్క పత్రాలతోటి ఈ రోజైతే నామినేషన్లకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి కూడా ఆయా జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓలు స్థానిక గ్రామ పంచాయతీలలో అన్ని ఏర్పాట్లు చేశారు. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.